ఈ అసెంబ్లీలో ఈ డ్రామాలేంది? కేసీఆర్ పాలనలో 812 టీఎంసీలు సీమకు పోయినాయి, కాంగ్రెస్ పాలనలో 400 టీఎంసీలు ఏపీకి పోయినాయి. హామీల అంశాన్ని దారి మళ్లించేందుకే కాంగ్రెస్ డ్రామాలు చేస్తుందని చెప్పేసి బీజేపీ ఎంపీ బండి సంజయ్ అంటున్నాడు. ఏంది అసెంబ్లీలో ఈ డ్రామాలు ఏంది అని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడుతూ అంటే చూసేది ఉంటే, నేను అసెంబ్లీకి పోలేదు, అయ్యో నన్ను అసెంబ్లీకి పంపించలేదు, నన్ను అనవసరంగా ఓడించరు, నీకు దండం పెడతా కాలు మొక్తా, నన్ను ఎందుకు ఓడించారు భయ్యా, నేను అసెంబ్లీకి పోతే పిచ్చి పిచ్చిగా ఉరుతును, అనవసరంగా ఉరుతును అని చెప్పేసి ఆయన మొత్తం ఆయన ప్రెస్టేషన్ మొత్తం చూపుతాడు. మైకు దొరికితే గతం నన్ను అసెంబ్లీకి పంపిస్తే మంచిగా ఉండు, అయ్యో నేను అసెంబ్లీకి పోకపోయినా వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో నేను గెలుతానో లేదా అని చెప్పేసి మళ్ళీ ఏడుచుడు, మళ్ళీ ఏదో ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈయన ఎంపీగా గెలిచి కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గానికి ఎంపీగా ఈయన తీసుకొచ్చింది ఏం లేదు. కానీ ఈయన మాట్లాడతాడు చూడు, నిధులు ఇస్తానని కేసీఆర్ మోసం చేసిండట. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 500 కోట్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేసిండని, వేములవాడ పట్టణంలో బ్రిడ్జి 2 సార్లు కూలిందని, ఆ పనులు 5 ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయని, బ్రిడ్జి నుండి రాజన్న ఆలయం బద్దిపోచమ్మ గుడి వద్ద నుండి పోలీస్ స్టేషన్ వరకు రహదారి విస్తరణ కోసం జనం ఎదురు చూస్తున్నారని అన్నారు. మూలవాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులు ఎందుకు ఆగిపోయినో, ఎందుకు పూర్తి చేయడం లేదో తెలియక ప్రజలు గందరగోళంలో ఉన్నారని చెప్పారు. అసలు నువ్వేం చేసినావా వేములవాడ గుడి కోసం? ఇది కేసీఆర్ అడిగిండు, నేను అడుగుతున్నా. కేసీఆర్ బహిరంగ సభలో అడిగిండు, నీకు దమ్ముంటే బండి సంజయ్, నీ నరేంద్ర మోడీ కానీ, నీ అమిత్ షా కానీ, నువ్వు కానీ, నీ కేంద్ర నాయకులు కానీ ఎవడన్నా తెలంగాణలో నుండి ఆలయాలకు ₹1 ఇచ్చిన అని చెప్పేసి అన్నాడు కేసీఆర్ బహిరంగ సభలో అడిగిండు. బీజేపీ పార్టీకి నిజంగానే ప్రేమ ఉండేది ఉంటే కేటీఆర్ డైరెక్ట్గా అన్నాడు బండి సంజయ్. ఆ సిరిసిల్ల నియోజకవర్గంలో ఏదో నియోజకవర్గంలో జరిగినటువంటి బహిరంగ సభలో కేటీఆర్ డైరెక్ట్గా అడిగిండు, బండి సంజయ్ నువ్వు నిజంగా హిందూ నాయకునివే అయితే, హిందువులకు నాయకత్వం వహించే లీడర్వే అయితే, నువ్వు బీజేపీ పార్టీ హిందువుల పార్టీ అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొండగట్టు కానీ, భద్రాద్రి యాదగిరి భువనగిరి కానీ, లేదు అని అంటే వేములవాడ రాజన్న కానీ, భద్రాచలం ఆలయ కానీ ₹1 తెచ్చిన మొహమేనా నీదని చెప్పేసి కేటీఆర్ నిలదీసిండు. దానికి సమాధానం చెప్పు ముందు. నువ్వు ఒక మంత్రిగా, ఒక ఎంపీగా ఉన్నావు, కేంద్రంలో ఈరోజు సహాయ మంత్రిగా ఉంటావు, లేదంటే నీ నాయకులు సహాయ మంత్రులుగా పనిచేసి దిగుతారు, ఈరోజు నువ్వు బీజేపీ పార్టీ అధ్యక్షునిగా పనిచేసి దిగిపోతావు. ఇన్ని గానం చేసినటువంటి నీవు కనీసం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ నియోజకవర్గం కోసం నువ్వు చేసింది ఏంది? వేములవాడ నియోజకవర్గం కోసం, వేములవాడ రాజన్న ఆలయం కోసం, కొండగట్టు అంజన్న ఆలయం కోసం నువ్వు చేసింది ఏంది? ఐలోని జాతర కోసమో, లేదంటే మేడారం జాతర కోసమో, లేదంటే కొమరవేలి జాతర కోసమో, భద్రాద్రిలో కట్టినటువంటి ఆలయం కోసమో, లేదంటే భద్రాచలంలో కట్టినటువంటి ఆలయం కోసమో, ఇక్కడ దేశంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు తీసుకొచ్చినటువంటి ఆలయాల పరిస్థితి ఏంది? ఆలయాలకు నువ్వు తీసుకొచ్చిన నిధులు ఏంది? అది చెప్పు. ఈరోజు వేములవాడ ఆలయాన్ని మూసి అంటే ఆలయాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే ఆలయంలో చచ్చిపోతున్న ఆవుల గురించి నువ్వు మాట్లాడతలేవు మరి? మీ బీజేపీ నాయకులు నడిపిస్తున్నారు కదా మొత్తం దాన్ని. అంటే గోశాలలో ఆవులు చచ్చిపోతే తీసుకుపోయి వాటన్నిటిని ఎక్కడ పడేస్తున్నారు? ఎందుకు చచ్చిపోతున్నాయి? గోశాలల పేరుతో దందాలు చేసుకుంటూ లక్షల వేల కోట్ల రూపాయలు ఈరోజు దండుకొని కనీసం ఆవులకు మేత పెట్టడం పరిస్థితుల్లో ఎందుకు లేరు? ఆ విషయం మాట్లాడు. బండి సంజయ్ నోరెత్తితే ఏ మాట్లాడినా కూడా ఈ డ్రామాలు ఏంది, మాకు గుడిలో పైసలు ఇస్తలేరు, మాకు బడలో పైసలు ఇస్తారు అంటే, అరే బిడ్డలు చచ్చిపోతుర్రా భయ్. భువనగిరిలో 2 ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు, సూర్యాపేటలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొచ్చి చచ్చిపోయింది. హిందూ బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటే నోరు మూసుకొని కూర్చునేటువంటి నీవు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు చచ్చిపోతా ఉంటే సైలెంట్గా ఉండేటువంటి నీవు ఆలయాల కోసం మాట్లాడతావా? అంటే ఆలయాలు ఆడబిడ్డల కన్నా ఎక్కువ అయిపోయినాయా నీకు? ఆడబిడ్డలు కావన్నా నీకు ఆలయాలు కావన్నా? ఆలయాలు ఇంకో 10 ఏళ్ళు అభివృద్ధి చెందకపోతే ఏమైనా అవుతుందా? లేవా? ఈ కాంగ్రెస్ పార్టీ రాకముందు ఆలయాలు బస్ట్ పెట్టిన పరిస్థితి మీకు తెలియదా? మీకు అంతగానం ప్రేమ ఉండేదంటే కేంద్రంలో ఈరోజు రామాలయం కోసం ఏ విధంగా అయితే చిందాలు వసూలు చేసారో నువ్వు తిరుగు. వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం అని చెప్పేసి జోల సంచి పట్టుకొని తిరిగి ఆ నిధులు సమీకరించు. కొండగట్టు అంజన కోసం సమీకరించు. అంతేగాని తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు చచ్చిపోతున్నారు, హాస్టల్ పరిస్థితి అధ్వానంగా ఉంది, హాస్టల్లో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, వాటిని సందర్శించి ఆ కుటుంబాలకు న్యాయం చేద్దాం, ఆ ఆడబిడ్డలు ఇంకోసారి సావకుండా, ఆడబిడ్డలు ఆత్మహత్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడేటువంటి పదవిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు సిగ్గు లేకుండా ఆలయాలు అని చెప్పేసి తిరుగుతున్నాడు. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్లాంటి నాయకులు ప్రజానాయకులు కాదు. వీళ్ళు కేవలం కులం పేరుతోనో మతం పేరుతోనో రెచ్చగొట్టి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఆ అధికారం మళ్ళీ రావడం కోసం మళ్ళీ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఎంతోమంది యువకుల్ని తాగుబోతులుగా తయారు చేస్తూ వాళ్ళ వెనకాల తిప్పుకుంటూ ఏమనంటే జై శ్రీరామ్ అని నినాదాలు ఇప్పించుకుంటూ వాళ్ళ జీవితాలు బాగు చేయడం కాదు కదా, వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి బండి సంజయ్ లాంటి నాయకులకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. తప్పకుండా ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరు చేస్తారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని మరి రానున్న లోక్సభ ఎన్నికల్లో మీరు ఓటు వేయాలని చెప్పేసి కోరుతూ